పొగిడించుకోవడానికి లేకపోతే ఏపీ చాలా అద్భుతం అనేటటువంటిది ఒక వేదిక మీద అనిపించుకోవడానికి ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున అదే సందర్భంలో 25 సార్లు మీరు పర్యటనలు చేశారు కదా, ఒక్కసారైనా సరే కూర్చుని 25 పర్యటనలలో ఒక 4 పర్యటనలు తీసుకుని గతంలో నేను ఇక్కడ పర్యటించాను, ఇది ఇలా వస్తుందని చెప్పాను, అది ఇక్కడ వరకు ఈ పని ఇంతవరకు ప్రోగ్రెస్ లో ఉంది, ఇంతమందికి ఉపాధి కలిగింది, ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఇది ప్రోగ్రెస్ అనేటటువంటిది ఒక్క 4 పర్యటనలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పగలరా అని అడుగుతున్నాం. ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు కొత్త వేషం అన్నట్లుగా ఎప్పటికప్పుడు బాబు గారు వెళ్ళారు, విదేశీ పర్యటన చేశారు, వెళ్ళారు, వచ్చారు, వచ్చారు అన్నట్టుగా జరుగుతోంది తప్ప ఒక్క పర్యటన మీదైనా సరే నేను గతంలో ఇది చెప్పాను, ఇంతవరకు ఈ పని జరిగింది అనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ విదేశీ పర్యటనలు అనేటటువంటివి దుబారాకి కాక మీ సరదాకి కాక ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. విదేశీ పర్యటన నిజంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఈ 25 సార్లు ఉపయోగపడినప్పుడు తాజాగా ఈ సింగపూర్ పర్యటన ఒక 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పర్యటన ఎవరికి లాభం అనేటటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. తెర వెనుక ఏం జరుగుతోంది అనేటటువంటిది ఈరోజు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మీరు వెళ్ళి ఆ వేదికల మీద మీకు భూమి మీకు కొరతగా ఉంటే, భూమి మీకు దొరకకపోతే నా దగ్గరికి రండి అని చెప్పి ఓపెన్ గా పిలిపిస్తున్నారు. ఓపెన్ ఆఫర్. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ దేశంలో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఇంత ఓపెన్ గా ఆఫర్ ఇవ్వరు. ఏపీకి సంబంధించినటువంటి భూమి అంతా కూడా నేను మీకు దారాదత్తం చేసేయగలను అనేటటువంటి ఒక ఓపెన్ ఆఫర్ అనేటటువంటిది ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వలేరు కదా, కనీసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇవ్వలేరు. అంతా ఒక గుండెలు తీసినటువంటి బండ్ అంటారు, గుండెలు తీసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఇస్తున్నారు. ఎవడబ్బ సొమ్మండి ఈ భూములన్నీ కూడా? ఇవాళ రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతోటి భయపెట్టో బతిమాలో ఏదో రకంగా 1000 ఎకరాల భూముల్ని సేకరించి వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా భూమి అనేటటువంటిది ఇంతవరకు చూపించకుండా ఏకమొత్తంగా భూమిని తీసుకెళ్లి మీరు పెద్ద ఎత్తున వ్యాపారానికి సిద్ధమైపోయారు. సింగపూర్ సంస్థలకి మరొక సంస్థలకి ఈ రోజున కమర్షియల్ దీని కింద వ్యాపారానికి ఆల్రెడీ రైతుల భూముల్ని మీరు వేలం పెట్టేశారు. అదే తరహాలో ఒక రుచి మరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం రుచి మరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సింగపూర్ వెళ్ళి మరొక చోటుకి వెళ్ళి మీకు భూమి కావాలంటే నా దగ్గరకు వచ్చేయండి పరిగెత్తుకునేటటువంటి ఆఫర్లు ఇస్తా ఉన్నాడు ఈ రోజున. అంతేకాకుండా మొత్తం అమరావతి ఇవాళ సింగపూర్లో నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, కొన్ని దినపత్రికలు ప్రముఖంగా ఇచ్చినటువంటి వార్తలు చూస్తూ ఉంటే రాజధాని అంతా అమరావతి అంతా పూర్తయిపోయినట్లు, అక్కడ అంతా రైతులంతా కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు, ఒక 1400 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ల మీద చాలా ఆహ్లాదకరంగా సైకిళ్లు తొక్కుకుంటూ ఆరోగ్యం కోసం నడుచుకుంటూ ఎక్కడ పడితే అక్కడ నడుచుకునేటటువంటి సదుపాయాలు ఉన్నటువంటి ఒక అద్భుత నగరం అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నట్లుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ చూస్తే నిజానికి కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడడం అనేటటువంటిది ఏపీలోనే కాదు ఎక్కడైనా ఆయన చేయగలడు అనేటటువంటిది మరోసారి తెలుస్తోంది. ఇవాళ అమరావతిలో ఏముందని మీరు అక్కడ సింగపూర్ వాళ్ళకి ఊరిస్తున్నారండి? చింతమనేని ప్రభాకర్ రావు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు గేదెలను పంపించి అక్కడ మేపుకోవడానికి వాడుకుంటున్నటువంటి భూములుగా తయారైన మీరు రైతుల దగ్గర నుంచి తీసుకుని అక్కడ రాజధానిలో ఒక ఇటుక నిర్మాణం లేదు, చూపించడానికి అక్కడ ఏమీ లేదు, కనీసం మీరు మట్టి నీళ్లు అని సేకరించిన దాన్ని కూడా అక్కడ కూడా ఒక పిచ్చి మొక్కలు మలిచినటువంటి పరిస్థితి. దాన్ని తీసుకెళ్లి మీరు సింగపూర్లో సైకిల్ ట్రాక్లు, వాక్ ట్రాక్లు, రైతులందరూ కూడా ఏదో సేంద్రీయ వ్యవసాయం చేసి బంగారం పండిస్తున్నారనేటటువంటి కథనాలు. సేంద్రీయ వ్యవసాయం అనేటటువంటిది ఈ రోజున ఏపీలో జరుగుతోందా? ప్రపంచంలోనే ఏపీ ప్రముఖంగా ఉందా సేంద్రీయ వ్యవసాయం చేయడంలో? ఈ సంవత్సరం ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి ఏపీలో. అక్కడ రైతులకి ఇవాళ కనీసం విత్తనాలను కానీ ఎరువుల్ని కానీ బ్యాంకు నుంచి రుణాలను కానీ ఒక సకాలంలో అందించడానికి ఇంతవరకు మీరు చర్యలు చేపట్టింది లేదు ఇక్కడ ప్రభుత్వం తరఫున. సింగపూర్ వెళ్ళి అక్కడ మీరు కావాలంటే భూములు ఇస్తాం, లేకపోతే మా రైతులందరూ కూడా చాలా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు, అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. ఏంటిదంతా? ఇవాళ
మీరు సింగపూర్ అనేక సార్లు వెళ్ళారు. అసలు మీ మొదటి పర్యటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సింగపూర్తో మొదలైంది మీ విదేశీ పర్యటనలు. జపాన్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, చైనా వెళ్ళారు. జపాన్, చైనా, దావోస్ చాలాసార్లు వెళ్ళారు. లండన్ వెళ్ళారు, కజకిస్తాన్ అన్నారు, రష్యా అన్నారు, శ్రీలంక అన్నారు, అమెరికా అన్నారు, లండన్ అన్నారు, దుబాయ్ అన్నారు, దక్షిణ కొరియా అన్నారు. ఏం చెప్పారండి వెళ్ళిన చోటల్లా? ఎక్కడికి వెళ్ళొస్తే అక్కడ ఆ నగరాలతో మన అమరావతి పోటీ పడుతోంది అనేటటువంటి చెప్పారు. ఆ నగరాలను పోలినట్లుగా అమరావతిని నిర్మిస్తామని చెప్పన్నారు. ఏ దేశానికి వెళ్తే అక్కడ కంపెనీలన్నీ మనకి అమరావతికి వచ్చేస్తున్నాయని చెప్పారు. మీరు ఒక్కసారి కూర్చుని ఈ 25 పర్యటనలకు సంబంధించినటువంటిది ఒక్క 4 పర్యటనలో మీరు చెప్పినటువంటి మాటలేంటి ఆ రోజున? ఈ వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, ఇవాళ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించినాయి, అసలు ఏ పరిశ్రమ వచ్చింది అనేటటువంటిది ఒక్కసారి మీరు చెప్పమని అడుగుతున్నాం. రోజున ఎక్కడ ఏ దేశానికి వెళ్తే ఆ దేశం అయినా ఓదరగొట్టేటటువంటి ఉపన్యాసాలు ఇస్తా ఉంటే ప్రముఖంగా మనం ప్రచురించడం కూడా అలవాటైపోయింది. కానీ ఒక్కసారైనా ఒక క్రాస్ క్వశ్చన్, ఏ దేశానికి వెళ్ళారు, ఎప్పుడేం మాట్లాడారు, ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఏపీ ఏ మేరకు డెవలప్ అయింది అనేటటువంటిది ఉండదా అండి? బాధ్యత అడగాల్సినటువంటి బాధ్యత మనకు ఉండదా? కనుక విదేశీ పర్యటనల పేరుతోటి ఈయన చేస్తున్నటువంటి ఈ మాయ, ఆయన స్వప్రయోజనాలు తెర వెనుక ఏం బాగోతాలు చేయడానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి భూములని మొత్తం కూడా ఒక పణంగా పెట్టి మీ ఇష్టం, మీరు ఏది కోరితే అది ఇస్తాం ఇక్కడ అనేటటువంటిదిగా మాట్లాడుతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా భూ సంతర్పణలే. కేబినెట్ అంటే భూ సంతర్పణకు జరుగుతున్నటువంటి కేబినెట్ తప్ప ఇంత అధ్వానమైనటువంటి కేబినెట్ సమావేశాలు బహుశా ఎప్పుడూ జరుగుండవు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున అంతర్జాతీయ వేదికల మీద ఏపీ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు వేలం పెడుతున్నటువంటి తీరు చూసినప్పుడు బాధ కలుగుతోంది, ఆగ్రహం వస్తోంది. ఇవాళ ఏపీకి సంబంధించినటువంటిది ఎక్కడి దాకా తీసుకెళ్తారు తెలుగుదేశం పార్టీ వారు అనేటటువంటి ఒక భయం కూడా ఈ రోజున ప్రజలకు కలుగుతూ ఉంది. ఇక లోకేష్ గారు బహుశా మరి వాళ్ళ నాన్న ఏదో టార్గెట్ పెట్టినట్టున్నాడు ఈయనకి. పొద్దున్న లేస్తే ఎన్ని అబద్ధాలు చెప్పావు, పొద్దున్న లేస్తే ఎంత అవినీతి సొమ్ముని ఇవాళ అకౌంట్లో వేశావు, ఇది అనుకుంటా బహుశా చంద్రబాబు గారు కొడుకు పెట్టిన టార్గెట్. అందుకనే పొద్దున్న లేస్తే ఏదో ఒకటి ట్వీట్లో లేకపోతే ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం అనేటటువంటిది నేర్చుకుంటున్నాడు లోకేష్ గారు. ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పడానికి, అవినీతికి చంద్రబాబు గారు ఒకళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాం. కానీ కొడుకు కూడా ఇవాళ తండ్రికి తగిన స్థాయిలో వస్తున్నాడు. ఇంతకు ముందంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఫ్రెండ్స్తో కలిసి ఈయన చేసేటటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఇవాళ లీగలైజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిని చేశారు. అడ్డగోలుగా ఈ రోజున రాష్ట్రంలో తండ్రి కొడుకులు సంపాదిస్తున్నటువంటి తీరు కానివ్వండి, అబద్ధాలు మాట్లాడి ప్రచారం చేస్తున్నటువంటి తీరు కానీ చూస్తున్నప్పుడు ఇద్దరే ఆ తండ్రికి సరిపోయినటువంటి కొడుకే అనేటటువంటి అభిప్రాయం ఈరోజు ప్రజల్లో కలుగుతుంది. జగన్ గారికి 16 నెలల జైలు అనుభవం ఉందట, ఆయన తండ్రికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందట. ఏమయ్యా లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎంత భయపడకపోతే, నువ్వు మీ నాన్న ఎంత భయపడకపోతే ఈ రోజున జగన్ గారిని ఎదుర్కోలేక మీరు కేసులు పెట్టి తొక్కాలని చెప్పి చూశారు. ఆ రోజున వైఎస్ను ఎదుర్కోలేకపోయారు, చివరికి ఇవాళ ఆయన కొడుకును ఎదుర్కోలేకపోతున్నారు. మీరు పెట్టినటువంటి కేసుల వల్ల కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద ఒక్క ఎంక్వైరీకి సిద్ధపడేటటువంటి దమ్ముందా మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇంతకుముందు ఇప్పుడు లోకేష్ని కూడా అడుగుతూ ఉన్నాం. మీ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరెవరూ కూడా నువ్వు కానీ మీ నాన్న కానీ ఎటువంటి అవినీతికి సంబంధించినటువంటిది పాత్ర లేదనేటటువంటిది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మడం లేదు, మీ క్యాబినెట్ కూడా నమ్మదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎంక్వైరీకి సిద్ధపడేటటువంటి శక్తి లేనటువంటి ఒక అసమర్థ తండ్రి కొడుకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విచారణ అంటే ఒక్క విచారణ పారిపోతున్నారు, లేదా స్కేల్ తెచ్చుకుంటున్నారు. అంతే తప్ప
మేము నిజాయితీగా ఈ విచారణకు సిద్ధపడతాం, మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తామనేటటువంటిది ఆ మాట మీ నోటి నమ్మట రాదండి. ఇవాళ మీ గురించి, నీ తండ్రి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. ఊరికి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు. అదేవిధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో ఒక సెన్సార్ బోర్డు విభాగం అనేటటువంటి కూడా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి వేదిక మీదనే ఆయన సమక్షంలోనే జేసీ దివాకర్ రెడ్డి గారు బండబూతులు మాట్లాడుతున్నాడు. తాజాగా మా ఎమ్మెల్యే రోజా గారి మీద బోడా ప్రసాద్ అనేటటువంటి ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు ఒక పచ్చి రౌడీ భాషని ఈ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఇక రోజువారీ రౌడీలు ఉన్నారు, బుడ్డా వెంకన్న, అచ్చెన్నాయుడు, ఇంకా వాళ్ళ పార్టీలో చాలా మంది ఉంటారు. కనీసం పత్రికలు రాయలేనటువంటి భాషని, టీవీలు చూపించలేనటువంటి భాషని పదే వాడటం వల్ల వాడుతూ ఉన్నారు. మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. శిక్షణలకు బాగా అలవాటు పడినటువంటి బ్యాచ్ కదా మీది. బూతులు తిట్టడంలో ఏమన్నా ప్రత్యేకమైనటువంటి శిక్షణ మీకు తెలుగుదేశం పార్టీలో జరుగుతుందా? వరుస పెట్టి అందరూ ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు? ఎందుకంత ఫ్రస్ట్రేషన్కి, అసహనానికి, ఒక పిచ్చితనానికి గురవుతున్నారు? దీన్ని కంట్రోల్ చేయకపోవడం అంటేనే ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని మాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఒకళ్ళు ఒకటి అర మాట పొరపాటున అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వరుసగా జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసభ్యంగా మాట్లాడడం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటోంది, చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారి మీద మీరు చేసినటువంటి అసభ్యమైనటువంటి మాటలని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి తగినటువంటి మూల్యం బోడే ప్రసాద్ చెల్లించుకోవాల్సి వస్తుందనేటటువంటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఒకటి మేము అడుగుతున్నాం, ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి లెక్కలేదు. జంపింగ్ నుంచి జంప్ చేసి వచ్చినటువంటి జిల్లాబీలకి మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఇవాళ సీట్లను కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సీట్ల ఎంపిక అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోంచి లోకేష్ గారు లాగేసుకున్నారనేటటువంటి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన అభ్యర్థిని ప్రకటిస్తున్నాడు కనుక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ అనేటటువంటిది ఆ పార్టీ తేల్చుకోవాలి. వాళ్ళ పార్టీ వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ ఇష్టం. కానీ సిగ్గు లేకుండా మా పార్టీ గుర్తు మీద గెలిచి అక్కడ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళని రాజీనామాలు చేయించకుండా కొనసాగించి మళ్ళీ వాళ్ళని పోటీ పెడతామని చెప్పుకోవడం వల్ల ఇవాళ వాళ్ళు అసలు ఒక రాజకీయ నాయకుడు లక్షణమే కాదు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి తీరు, ఒక రాజకీయ నాయకుడు అయితే మీ పార్టీ నుంచి గెలిపించుకో, రాజీనామా చేయించి ఆ తర్వాత మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించు నీకు చేతనైతే. అసలు నీకు దమ్ముంటే నువ్వు దొడ్డుగారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఎందుకు రాజకీయాలు చేస్తావు? చేతగాని రాజకీయాలన్నీ చేస్తూ అది మీ దగ్గర నుంచి ఎవరైనా ఏం నేర్చుకోవాలయ్యా? అసలు తెలుగు ప్రజలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి నాకు చెప్పండి. లోకేష్ని చూసైనా చంద్రబాబుని చూసైనా ఇలాంటి దగులుబాజీ రాజకీయాలు నేర్చుకోవాలా? జగన్ గారిని చూస్తే ఒక తెగువ, పట్టుదల, ప్రజల కోసం దేనికైనా సిద్ధపడడం, కష్టపడడం, ఒక సూటి రాజకీయాలు చేయడం కోసం దేన్నైనా సహించడం, భరించడం, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం, ఇది ఈ రోజున యువతైనా ప్రజలైనా నేర్చుకుంటారు. ఒక సందేశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల వల్ల. మీ రాజకీయాల వల్ల ఏం సందేశం ఉందండి ప్రజలకి? వెన్నుపోట్లు, కుట్రలు, జంపు జిల్లాలను ప్రోత్సహించేటటువంటి పద్ధతి, చెత్త రాజకీయాలు నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. అంతకుమించి మరొక ప్రయోజనం ఏం లేదు. కనుక లోకేష్ ఆయన అభ్యర్థులనే ప్రకటించుకుంటాడో లేకపోతే నేనే ముఖ్యమంత్రిని ఇప్పుడే ప్రకటించుకుంటాడో ఆయన ఇష్టం.